హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సోనీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ వీడియో. మన దగ్గర సోనీ A7 M3 M4 కూడా ఉంది. సో రెండు కంపారిజన్ ఏది బెస్ట్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన అన్ని విషయాలు మన ఛానల్లో ఉంటాయి. మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. సో బాడీస్ పరంగా చూస్తే మనకి M3 అనేది కొంచెం చిన్నగా ఉంది, M4 అనేది కొంచెం పెద్దగా ఉంది. M3 పట్టుకోవడానికి చేతికి కరెక్ట్గా ఉందన్నమాట, చేతిలో ఇమిడిపోతుంది. సో ఇలా సరిపోతుంది చేతితో పట్టుకోవడానికి. ఇన్ కేస్ పెద్ద లెన్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి. అండ్ M4 వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ గ్రిప్ అనమాట, కరెక్ట్గా మనకి పట్టుకోవడానికి కరెక్ట్గా ఉంది M4 అనేది. ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో పట్టుకొని పైన బటన్స్ అనేది కూడా క్యాప్చర్ చేయొచ్చు. M3 M4 పైన మీరు చూస్తే రెండు కూడా బటన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో డిజైన్ మనకి ప్రతి మోడల్కి చేంజ్ అవుతుంటుంది. సో M4లో ఇంకో అప్గ్రేడ్ ఏంటంటే మూవీ బటన్ అనేది ఇక్కడ ఇచ్చాడు మూవీ రికార్డింగ్కి. అండ్ దట్టు మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి డైల్లో ఉంటుంది, ఫోటోకి, మూవీకి అండ్ మనకి స్లో మోషన్కి, SNQ మూడాట్లకి కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, ఈజీగా మనం స్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటోకి, స్లో మోషన్కి అండ్ వీడియోకి ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ మూవీ బటన్ కూడా మనకి ఈ పైన ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. M3కి మూవీ బటన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో దానివల్ల ఏంటంటే మనం ఆ క్లిక్ చేసేటప్పుడు పక్కన కూడా అవుతుంటుంది. సో అది మంచి అప్గ్రేడ్ అనమాట. రెండాట్లకి ఇది బెస్ట్. అండ్ డిస్ప్లేకి వచ్చేసరికి M3 ఏంటంటే లో లెవెల్ తీసుకున్నప్పుడు ప్యాన్ కానీ లేకపోతే మూమెంట్ ఉన్నప్పుడు కానీ M3 బాగుంటుంది. అండ్ మనకి డిస్ప్లే వచ్చేసరికి A7 IV మంచి అప్గ్రేడ్ అనమాట. ఎందుకు అని అంటే A7 IV కంప్లీట్గా బయటకు వస్తుంది డిస్ప్లే. అండ్ దట్టు మనకు రొటేట్ అవుతుంది, 360 మనకు రొటేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. సో సెల్ఫీ తీసుకోవచ్చు అండ్ దట్టు మనం ఏ యాంగిల్లో అన్నా పెట్టుకోవచ్చు, కంప్లీట్ బయటకు వస్తుంది. సో అది కాకుండా మనకి పని ఇలా కూడా పెట్టుకోవచ్చు. పని అయిపోయిన తర్వాత మనం డిస్ప్లేని క్లోజ్ చేసేస్తే మనకి సేఫ్గా కూడా ఉంటుంది, ఏ స్క్రాచ్ పడదు. అండ్ M3కి వచ్చేసరికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది అప్పట్లో రిలీజ్ అయింది. సో దీంట్లో ఉన్న మైనస్లన్నీ దీంట్లో అప్గ్రేడ్ చేశారనమాట. ఇది బాడీ విషయానికి వచ్చేసరికి ఉన్నదంతా సేమ్ నార్మల్గానే అన్నీ ఉంటాయి. అండ్ మెమరీ కార్డ్స్ కూడా అప్గ్రేడ్ చేశారు. CF ఎక్స్ప్రెస్ లాంటి ఫాస్ట్ మెమరీ కార్డు కూడా మన A7 IV సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంటర్నల్గా ఏంటి అని అంటే A7 M4 అన్నది 33 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది M3 వచ్చేసరికి 24 మెగాపిక్సెల్ అనమాట. సో రెండాట్లకి వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ఇది 33 మెగాపిక్సెల్, ఇది 24 మెగాపిక్సెల్, మనకి మెగాపిక్సెల్ డిఫరెన్స్ ఉంది. అండ్ దట్టు ఏంటంటే ఇది 4K 60 FPS విత్ క్రాప్ అయితే రికార్డ్ అవుతుంది. ఇది వచ్చేసరికి 4K 30 FPS మాత్రమే రికార్డ్ అవుతుంది. అండ్ రెండు స్లో మోషన్ అంటే 120 FPS ఫుల్ హెచ్డీలో అయితే రికార్డ్ అవుతుంది. మనకి M3కి M4కి డిఫరెన్స్ చాలా ఉంది. అండ్ దట్టు ఏంటంటే బ్యాటరీ విషయానికి వస్తే M4 వచ్చేసరికి ఏంటంటే మనకి 680 ఆర్ 650 షార్ట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది ఒక ఛార్జ్కి. M3 వచ్చేసరికి ఏంటంటే 750 ప్లస్ షార్ట్స్ అయితే 750 to 780 మధ్యలో షార్ట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. లెన్స్ ఆప్షన్ వస్తే రెండిట్లకి సేమ్ లెన్స్ ఆప్షన్. మనం M3కి ఏ లెన్స్లో వాడుతున్నామో M4 కూడా అదే లెన్స్లో వాడచ్చు. సోనీ ఈ మౌంట్ అండ్ మనం థర్డ్ పార్టీ లెన్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ రెండు కూడా మనకి M4 వచ్చేసరికి 2 లక్షల ప్రైస్ పడుతుంది, M3 వచ్చేసరికి 1,25,000 బాడీ ప్రైస్ అయితే పడుతుంది. సో ఎవరైతే సీరియస్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారో వారు మీ చాయిస్. మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనుకుంటే మీ బడ్జెట్ 2 లక్షలు అనుకుంటే బాడీకి M4 కళ్ళు మూసుకొని తీసుకోండి. చాలామంది వరకు హీటింగ్ ఇష్యూ ఉందంటున్నారు. హీటింగ్ ఇష్యూ మనకి ఎప్పుడు ఉంటుందంటే కంటిన్యూగా రికార్డ్ చేసేటప్పుడు, ఎక్కువ టైం రికార్డ్ చేసినప్పుడు హీటింగ్ ఇష్యూ వస్తుంది. అండ్ దట్టు లైవ్ పెట్టినప్పుడు హీటింగ్ ఇష్యూ వస్తుంది. ఆగిపోవడం అయితే జరగదు కానీ హీటింగ్ ఇష్యూ ఉంటుంది. M3 వచ్చేసరికి కూడా హీటింగ్ ఇష్యూ ఉంటుంది కానీ మరి M4 అంత కాదు, కంటిన్యూగా ఏ కెమెరా రికార్డ్ చేసినా వస్తుంది. అండ్ హైబ్రిడ్ బాడీ వచ్చేసరికి మనకు ఇదే, ఎందుకంటే ఫోటో వీడియో రెండు మనం దీంతో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 4K మనకు సరిపోతుంది కానీ మరి అంత ప్రొఫెషనల్ 4K 60 FPS మనకి లేదు కాబట్టి 4K 30 FPS అయితే సరిపోతుంది. సో ఇది కూడా వీడియో చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసరికి S-Log 3 Cine అనమాట.
అండ్ 10 బిట్లో రికార్డ్ చేసుకోవచ్చు. 10 బిట్ అంటే మన కలర్స్ ఎక్కువగా ఉంటుంది. 10 బిట్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది 8 బిట్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ ఎవరన్నా ఉన్నా సరే 7/4 మనం తీసుకోవచ్చు. అండ్ 8 బిట్ మాకు సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకేంటంటే మన తెలుగు వాళ్ళు అందరం ఫ్రీ వెర్షన్స్ వాడతాం. ప్రీమియర్ ప్రో క్రాక్డ్ వెర్షను, డావిన్సీ ఫ్రీ వెర్షన్ వాడతాం. డావిన్సీ ఫ్రీ వెర్షన్ ఏంటంటే 8 బిట్ వరకే రికార్డ్ అవుతుంది. సో మనకి మీరు డావిన్సీ ఫ్రీ వెర్షన్ అనుకుంటే మీరు కెమెరా తీసుకోవచ్చు కళ్ళు మూసుకుని. అండ్ 10 బిట్ అయితే మీరు లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ కావాలి. ఒకవేళ క్రాక్డ్ వెర్షన్ ప్రీమియర్ ప్రో అయినా సరే 10 బిట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లైసెన్స్ తీసుకోవాలనుకుంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అది ఎక్స్ట్రా బడ్జెట్. సో మీరు లేదు నాకు 1,30,000 మంచి కెమెరా కావాలనుకుంటే ఇది తీసుకోండి, 8 బిట్లో మీకు సరిపోతుంది. 1,30,000 అయితే ఖచ్చితంగా M3 తీసుకోండి. లేదు మీరు 2 లక్షలు పెడతామనుకుంటే బాడీకి M4 తీసుకోండి. రెండు వర్తే, రెండు సూపర్ కెమెరాస్. దేన్ని తగ్గించాల్సిన అవసరం కూడా లేదు. వేరే బ్రాండ్స్ కొత్త దించినా సరే దేని క్వాలిటీ దానికే ఉంటుంది. స్టిల్ 2025లో మనకి A7 III అంటే రిమైనింగ్ 1,50,000 ఉన్న కెమెరాస్ అన్నిటికి కాంపిటీషన్ అనమాట. సో చాలామంది Z5 II అంటున్నారు. Z5 II కూడా మంచి కెమెరా, కాకపోతే సోనీ ఉన్న పర్ఫార్మెన్స్, సోనీకి ఉన్న లెన్స్ వెర్సటాలిటీ ఇంక ఏ కంపెనీకి లేదు. ఎందుకంటే సోనీ మనకి ఆల్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయన్నమాట. టామ్రాన్, సిగ్మా, మెయిక్, 780 సన్స్, ఇంకా మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సోనీ కోసం, ఈ మౌంట్ కోసం ఖచ్చితంగా లెన్సులు చేస్తాయి. రిమైనింగ్ అన్ని లెన్సులు అన్ని కంపెనీల కోసం చెయ్యవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో లెన్స్ మనకి ఆప్షన్స్ చాలా ఉంటాయి. సోనీలో లెన్స్ మీకు దొరకకపోయినా వేరే కంపెనీలో ఖచ్చితంగా దొరుకుతాయి. దీని నుంచి ఇచ్చిన అవుట్పుట్ మీరు చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ.